నేను హైదరాబాద్ వెళ్ళిన సరంతా అనుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, పాత మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఎవరి బిజీ లైఫ్‌లో వాళ్ళు ఉండటం వల్ల అలా కలవడం అయితే కుదిరేది కాదు. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వలేదు. సో, ఇక్కడొచ్చేసి మా ఫ్రెండ్‌ది రిసెప్షన్ అయితే జరుగుతుందనమాట. సో, ఈ రిసెప్షన్‌కి నేను అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఊరు నుంచి నేను హైదరాబాద్ అయితే బయలుదేరాననమాట. కరెక్ట్‌గా రిసెప్షన్ టైంకి నేను హైదరాబాద్‌లో ఉండేలాగా చూసుకున్నాను. సో, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్‌నందరినీ కలిసాననమాట. చాలా బాగా అనిపించింది. మా పిల్లలు, మా ఫ్రెండ్స్ ఎత్తుకుంటుంటే చాలా నవ్వొచ్చిందనమాట. అంటే వాళ్ళింకా కుర్రోల్లాగా, అమ్మాయిల్లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, మీకు కూడా పెళ్ళైపోయి ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టేయాలి అని చెప్పేసి అలా కామెడీ చేసుకుంటూ ఉన్నామనమాట. సో, ఇంకా అలా మాట్లాడుతూ ఇంకా లంచ్ టైం అయితే వచ్చేసింది. చక్కగా రుమాలి రోటీ, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ సూపర్ ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. సో, ఇంకా ఈ పెళ్ళొచ్చేసి మా స్కూల్ ఫ్రెండ్స్‌దే అనమాట. వాళ్ళిద్దరూ స్కూల్ డేస్ నుంచే లవ్ చేసుకున్నారు. ఫైనల్లీ వాళ్ళ లవ్ అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఫైనల్‌గా వాళ్ళైతే పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఇంకా రిసెప్షన్ చాలా బాగా చేసుకోవాలి అన్నట్లుగా ఇలా అందరినీ ఇన్వైట్ చేసేసి చక్కగా రిసెప్షన్ అయితే చేసుకున్నారు. యాక్చువల్‌గా మేమైతే గెట్ టుగెదర్ ప్లాన్ చేశాము. కానీ అది మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అది కూడా నా వల్లే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్‌లోనే ఉంటారు. సో, వాళ్ళు ఎప్పుడైనా కలవచ్చు. కానీ నేను మాత్రం మైసూర్‌లో ఉంటాను కదా! సో, ఇంకా ఆ టైంకి నాకు వెళ్ళటం కుదరలేదన్నమాట. అలా అని చెప్పేసి ఆ డేట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. సరేలే ఎలానో ఫ్రెండ్‌ది రిసెప్షన్ ఉంది కదా! ఆ టైంలో అయినా కలవచ్చు. ఇంకా అదే గెట్ టుగెదర్ అనుకుందాము అన్నట్లుగా అలా మాట్లాడుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కామెడీగా గిఫ్ట్ ఇస్తుంటే అలా ఓపెన్ చేస్తుంటే తీస్తూ ఉన్నాననమాట. ఇంకా ఆ తర్వాత మాకు అసలు టైమే లేదనమాట. అంటే రేపు రిసెప్షన్ అనగా నేను ఈరోజు వెళ్ళాను. ఇంకా ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి అన్నట్లుగా అసలు ఏం అర్థం అవ్వలేదు. ఇంకా ఏం చేసామంటే డైరెక్ట్‌గా పెళ్ళికొడుకే కాల్ చేసి మీది మంచి ఫోటో ఇవ్వు, మేము ఫ్రేమ్ చేయించాలి అనేసి అంటే, ఇంకా నువ్వు మారలేదా అలానే ఉన్నావా చిన్నపిల్లలాగా అని చెప్పేసి అలా కామెడీ చేశాడనమాట. ఇంకా అందరం కూడా స్టేజ్ మీదకి ఎక్కేసి అలా ఇటెవరు ఉండాలి అటెవరు ఉండాలి అలా అని చెప్పేసి నిల్చొని ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్‌గా నేనైతే మా ఫ్రెండ్ అంటే పెళ్లి కూతురు నేను స్కూల్ డేస్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు. కానీ తనని మాత్రం 10th అయ్యాక ఫస్ట్ టైం అనమాట చూశాను. ఇంకా వాళ్ళ పేరు కూడా బాగా అనిపించింది. సో, ఫైనల్‌గా ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే కదండీ. సో, ఇంకా ఇదండి వీడియో. నచ్చిందనుకుంటున్నాను. బాయ్.